3,000 కోట్ల రూపాయల దశపల్లా కుంభకోణాన్ని ఆపాలనే హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల లబ్ధికి ప్రయత్నించిన జీబీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మను సస్పెండ్ చేయాలని పీతల మూర్తి డిమాండ్ చేశారు. ఆమోదం లేని రహదారికి 5 కోట్లు కేటాయించిన జీబీఎంసీ మేయర్ హరివెంకట కుమారి పదవి నుంచి వైదొలగాలని హెచ్చరించారు. దశపల్ల కథ నడిపిన సీఎం పేషి ధనుంజయ రెడ్డి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీతల మూర్తి డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును గౌరవించి నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన దశపల్ల రహదారి విస్తరణను శాశ్వతంగా నిలిపివేయాల్సిందిగా కోరారు. చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 4.5 ఏళ్ల పైగా వైసీపీ ప్రభుత్వం దశపల్లా భూముల వ్యవహారంలో ఏ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు దశపల్లా భూములు ప్రభుత్వ భూములుగా కాపాడుతామని చెప్పి సాక్షాత్తు మహాధర్నా చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దశపల్లా భూముల్ని ఏ విధంగా అయినా గానీ కొట్టేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వ భూముల్ని కాపాడుతాము, వాటిపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం వెక్కంగానే దశపల్లా భూముల్ని ప్రైవేట్ భూములుగా మార్చేసినప్పటి నుంచి కూడా పాత్రికేయుల సమావేశాన్ని విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి